ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, సంపన్నమైన దేశాల్లో ఒకటిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఈ పేరుంది. కానీ గత కొంతకాలంగా ఈ శాంతియుత దేశంపై డ్రోన్లు, మిస్సైల్ దాడులు జరుగుతున్న వార్తలు మనం వింటున్నాం. అసలు ఎడారిలో అద్భుతాన్ని సృష్టించిన ఈ దేశాన్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలేంటి? సో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యుఏఈపై జరుగుతున్న దాడులు ప్రధాన కేంద్రం పొరుగున ఉన్న ఈ యెమెన్ దేశమే. యెమెన్ దేశం అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడున్న హౌతీ రెబెల్స్ అనే గ్రూప్ అణిచివేయడానికి సౌదీ అరేబియా, యుఏఈ నేతృత్వంలో కూటమి యుద్ధం చేస్తుంది. ఈ హౌతీలు ఏమంటున్నారంటే, మా దేశంపై దాడులు చేస్తున్నందుకు ప్రతీకారంగా మేము మీ దేశంలో కీలక ప్రాంతాలను దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ అబుదాబి విమానాశ్రయం, ఇక చమురు నిల్వ కేంద్రాల వంటి చోట్ల దాడులు ప్రయత్నిస్తున్నారు. ఇక దీంట్లో ఇరాన్ పాత్ర ఉంది. ఈ ప్రాంతీయ ఆధిపత్యం అని కూడా చెప్పచ్చు. ఇది కేవలం రెండు దేశాల గొడవ కాదు, ఇది మిడిల్ ఈస్ట్లో ఎవరు పెద్ద అనే ఆధిపత్య పోరు. హౌతీ రెబల్స్కు ఇరాన్కు వెనకుండి మద్దతు ఇస్తుందని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఏఈ, సౌదీలు అమెరికాకు మిత్ర దేశాలు. సో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ రెబల్ గ్రూపులను వాడుకుంటూ యుఏఈ మీద అయితే ఈ దేశాన్ని అస్థిరపరచాలని చూస్తుంది. సో దీంట్లో అబ్రహం ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్తో స్నేహం ఇలాంటి. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది, అదే అబ్రహం ఒప్పందాలు. సో 2020లో యుఏఈ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను అయితే కుదుర్చుకుంది. చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను శత్రువుగా చూస్తాయి, కానీ యుఏఈ శాంతి కోసం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం ఇరాన్ కొన్ని ఉగ్రవాద సంస్థలకు అయితే నచ్చలేదు. అందుకే యుఏఈని ఒక లక్ష్యంగా మార్చుకుంది. సో దీంతో యుఏఈ సంపద అంతా టూరిజం మీద ఉంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం మెయిన్ వీళ్ళ టార్గెట్. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ చమురు మీద ఆధారపడి ఉంది కదా. సో ఇట్లన్నింటినీ దెబ్బతీస్తే ఆటోమేటిక్గా దేశం యొక్క ఎకానమీ దెబ్బతిని, టూరిజం దెబ్బతిని అక్కడికి రావటం అందరూ మానేసి పెట్టుబడులు తిరిగి ఇచ్చేయమని అయితే అడుగుతారు. ఇది శత్రువుల ప్లాన్ ఏంటంటే, యుఏఈ సురక్షితం కాదనే భావన ప్రపంచానికి కలిగించడం. అంటూ ఒక్క చిన్న బాంబు పేలుడు జరిగిన పర్యాటకులు భయపడతారు. విదేశీ కంపెనీలు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటాయి. దీని ద్వారా ఏ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలన్నది ఈ దాడులు వెనుకున్న అస్సలు కుట్ర. సో ఏఐ రక్షణ అండ్ భవిష్యత్తు ఎలా ఉందంటే, ఇక మరి దాడులు జరుగుతున్న ఏఐ ఎందుకు ధైర్యంగా ఉంది? ఎందుకంటే ఏఐ వద్ద ప్రపంచంలోనే అత్యంత మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అమెరికా సహాయంతో థాడ్ ఇలాంటి వ్యవస్థలను అయితే ఏర్పాటు చేసుకుంది. ఇవి డ్రోన్లు గాల్లోనే తునకతనగా చేస్తాయి. అంతేకాకుండా ఏఐ ఇప్పుడు శాంతి చర్చల వైపు అయితే మొగ్గు చూపుతుంది. తన భద్రత కోసం సొంతంగా ఆయుధ టెక్నాలజీని అయితే అభివృద్ధి చేసుకుంటుంది. సో ఇక ఏ దేశానికైనా శాంతి అనేది చాలా ముఖ్యం. దాడులు జరుగుతున్న వాటిని ధీటుగా ఎదుర్కొంటూ అగ్రగామిగా ఎదుగుతుంది ఏఐ. ఈ రాజకీయ గొడవలు త్వరలోనే సమసిపోవాలని అయితే కోరుకుందాం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.